ఓకే అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇస్తా, ఆడపిల్ల ఉంది అనుకుందాం. అమ్మ నువ్వు ఏం చేసినా నాకు యాక్సెప్టే అని అంటే, తను ఏం చేసినా అంటే తను అడిగింది ఇప్పిస్తాము, చదువుకోవాలన్నా చదివిస్తాము, అన్నీ చేస్తాము. కానీ తను తప్పుడు పనులు చేస్తుంటే కూడా అమ్మ నువ్వు చేసింది కరెక్ట్ అంటామా? అనం కదా. ఇది కూడా అంతే. మీరు సీజ్ ఫైర్కి వెళ్ళేటప్పుడు ఒక్క మాట, మరి సీజ్ ఫైర్ అంటున్నారు సార్, మరి మీరేమంటారు అంటే, మీరు ఏం చెప్పినా ఓకే అన్నాం కదండి, యు గో హెడ్ అని అఖిలపక్షం అనింటే ఈరోజు మీరు 18th ఇంకేం చెప్తారు కదా, అవన్నీ పరిగణలోనికి వచ్చేటివి. కానీ మీరు అట్లా అనలేదు. అంటే ముందు ఏం చెప్పినారు, మేము యుద్ధశూరులము, మేము యుద్ధం చేస్తున్నాము, మేము విశ్వగురువులము అని అబద్ధం చెప్పారు. ఇట్లా వెళ్ళి అనేక మంది సైనికులు, మురళీ నాయక్ లాంటి సైనికులు చనిపోయిన తర్వాత మీరు సీజ్ ఫైర్ అన్నారు. ఆ విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పమని ఎవరు అడిగిరు అని ఇంతకుముందు అన్నగారు ఒక మాట అన్నారు. అంటే మీరు అన్నారు సార్, మీరు మర్చిపోయారేమో, మీరు అన్నారు ఎవరు అడిగిరు అని అన్నారు. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అన్నారు. మీరు రికార్డు చూసుకోండి, మీరు ఫ్లోలో మర్చిపోయారు. నేను అందుకే రాసుకొని మరి తీసి పెట్టుకున్నా. లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ హానరబుల్ శ్రీ నరేంద్ర మోడీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, డియర్ ప్రైమ్ మినిస్టర్, ఐ రిటర్న్ ద యునానిమస్ రిక్వెస్ట్ ఆఫ్ ద అపోజిషన్ టు కన్వే ద స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఇమ్మీడియట్లీ. మేము నోటి మాటతో అడగలేదు, అఫీషియల్ గా డాక్యుమెంట్ రాష్ట్రము. సమావేశాలు ఎవరు పెట్టమన్నారు అయితే నేనంటేనే ఆయన అన్నారు పార్లమెంట్ సమావేశాలు పెట్టాల్సిన అవసరం లేదు, అదే అంటున్నా. అదే ఇంకా వారి యాస్టిసర్ నేను చెప్పలేదు, వన్ వర్డ్ లో చెప్పినా నేను. అయితే పార్లమెంట్ సెషన్ పెట్టామని ఎందుకే అడిగినాము, ఎందుకంటే మేము నోటి మాటకి చెప్పలే, అఫీషియల్. మీరేమంటున్నారు, యుద్ధం లాస్ట్ ముందు చర్చలు, శాంతి చర్చలే ప్రామాణికం అంటారు కదా. మరి 10 ఏళ్ళు భారత ప్రభుత్వం తరఫున మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా చేసింది శాంతి చర్చలే కదా. మరి ఎందుకు మీరు ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని చాతగాని ప్రధానమంత్రి అని ఎందుకు అన్నారు? ఎందుకు ఆ ప్రధానమంత్రి, ఆ మన్మోహన్ సింగ్ గారి స్థాయిని మీరు ఎందుకు తగ్గించారు? ఎవరండి మన్మోహన్ సింగ్? మీరు సారే చీర పోయి వాళ్ళ ఇంట్లో ఛాయ్ తాగి వాడు పెట్టిన గొడ్డు కూర తినరాలేదా? మీరు ఎందుకు తిన్నారు ఆ రోజు? మీరు పాకిస్తాన్కి ప్రధానమంత్రి హోదాలో ప్రైమ్ మినిస్టర్ దగ్గర వెళ్ళాం. పాకిస్తాన్ మీద దాడి ఎందుకు చేస్తున్నారు? మీరు టెర్రరిస్టులను పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ కదా. ఒక్క నిమిషం, మీరు చర్చ ప్రజల్లోకి వెళ్ళకూడదు అన్నటువంటి మీ భావజాలని ఆపండి. మీరు కమ్యూనిస్ట్ భావజాలాన్ని ప్రశ్నించారు కదా, మీరు అమెరికా బానిసలు, మీరు ప్రజల్లోకి చర్చలు వెళ్లకుండా అడ్డుదలగడాన్ని ముందు ఆపండి, దాన్ని ముందు దిల్లీ సిద్ధాంతాన్ని ఆపండి. మీరు అసలు మాట్లాడదు, మీరు మాట్లాడతాడు మౌనంగా కూర్చున్నప్పుడు ఆ చర్చను గౌరవించాలి. మీరు ఎన్నో అడిగిన రాసుకొని చెప్పలేదా? మీరు సైలెంట్గా ఉండాలి. మీరు బానిసలు కాదంటే మీరు సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండండి. మీరు కాదంటే సైలెంట్గా ఉండండి. మీరు పాకిస్తాన్, మీరు ప్రధానమంత్రి సెకండ్ ఇచ్చిన ఫోటో చూపించారు కదా, మీరు కాలు సెకండ్ ఇచ్చిన ఫోటోలు చూపించారు. మీరు వాని ఇంట్లో, శత్రు దేశం ఇంట్లో వాడు మన సైనికుల్ని చంపేస్తున్నాడు, ఇక్కడ అనేక మంది పౌరులను చంపేస్తున్నాడు. వాని ఇంట్లో శుభకార్యం అయితే మీరు వాని ఇంటికి పోతారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకు సీరా చారే అన్ని పెడతారు, వాడు ఛాయ్ తాగుతారు, వాడి ఛాయ్ బాగుందని పోగొడతారు, వాడు పెట్టిన వెజ్ నాన్ వెజ్ తినేసి వస్తాడు. వాడు గొడ్డు కూర పెట్టలేదని మాకేంటి ప్రామాణికం చెప్పండి? పెట్టలేదు అని ఏంటి ప్రామాణికం? నరేంద్ర మోడీ గారిని అఫీషియల్ గా డాక్యుమెంట్ రిలీజ్ చేయమనండి. ఐ హావ్ నాట్ టచ్డ్ బీఫ్, ఐ హావ్ నాట్ ఈటెన్ ద బీఫ్ అని చెప్పి అఫీషియల్ గా డాక్యుమెంట్ రిలీజ్ చేయమండి, నమ్ముతాం. అంతేగాని మీరు అనవసరంగా మాట్లాడద్దు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి స్థాయిని తగ్గించినటువంటి మీరు ఈ రోజు శాంతి అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్కి వెళ్ళి మురళీ నాయక్ గారు చనిపోయిన తర్వాత మీరు శాంతి చర్చలని మాట్లాడటము మీ కుసంస్కారము, పిరికి పంద చర్య అని. నేను రాజకీయాలు మాట్లాడుతున్న, ఆర్మీ గురించి మాట్లాడతలేను. అయితే మేడం, ఎంఐఎం పార్టీ లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ పార్టీకి అసలు ఉనికే లేదు. వాళ్ళని చూపిస్తారు, ముస్లింల భుజాల మీద గన్నులు పెడతారు, ఈడ రాజకీయాలు చేస్తారు. అబద్ధం అని మీరేదో అంటున్నారు కదా, అబ్కీ బార్ సర్కార్ అని అనలేదు, అదంతా అబద్ధం అంటున్నారు కదా. సరే ఓకే, మీ ఇప్పటికిప్పుడు నేనేం తయారు చేసింది లేదు కదా. నేను అబ్కీ బార్ మోడీ గారు అంటే బీజేపీ ఇంతకుముందు చెప్పిన బానిసలు కాదంటే ఇంటరప్ట్ చేయొద్దు. మీరు చెప్పండి, మీ టైం వచ్చినప్పుడు మీరు చెప్పండి. అయితే ఇది నేషనల్ మీడియా మేడం, ఇది నేషనల్ మీడియాలో వచ్చింది. ఏంటి, నరేంద్ర మోడీ హ్యావ్ బీన్ ఆస్క్డ్ మీ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్
టు మీడియేట్ బిట్వీన్ మీ ఇండియా అండ్ పాకిస్తాన్. వాని కాలబేరానికి మీరు ఎందుకు పోయినరు? మీ ద్వారా వారికి మీకు పంపిస్తాం, మీ ద్వారా వారికి పంపిస్తా. ఇది అఫీషియల్ ప్రెస్ మీట్ అమెరికా నుంచి మీరు వారికి పంపాడు. వారికి తెలియదు, బహుశా అమెరికా అధ్యక్షుడు అబద్ధాలు ఆడిండు. మీడియా అబద్ధాలతో అబద్ధాలు ఆడినప్పుడు మీరు ఎందుకు దాన్ని ఆన్సర్ చేయలేదు, ఎందుకు ఖండించలేదు? లేదు మేము ఆయనతోనే నేను అబద్ధం ఆడినా అనిపించినాం. మళ్ళీ చెప్పిన ఆయనతోనే నేను అబద్ధం ఆడినా అనిపించినాం. కరెక్టే. ఇది ఇప్పుడు కాదు, గతంలో ఆయన మాట్లాడింది. మోడీ చాలా సార్లు నన్ను మధ్యవర్తిత్వం వహించమని అడిగారు అని చాలా సార్లు అన్నారు అనే స్టేట్మెంట్ ఆయన చూపించింది. గతంలో అదే స్టేట్మెంట్ మేడం వారికి తెలియదు. అయితే ఇంతకు ముందు సార్ మాట్లాడుకుంటూ అనలిస్ట్ గారిని ఏదో మీరు కమ్యూనిస్ట్ చైనా బానిసలు జిహాదీలు ఏమేమో పెద్ద పెద్ద మాటలు అన్నారు. సరే, అది అప్పుడు నేను ఇంటరప్ట్ చేయకూడదన్న సంస్కారంతో నేను ఇంటరప్ట్ చేయలేదు. అయితే మీరు ఏమన్నారు? అమెరికాలో ఉన్నటువంటి 2 పార్టీల్లో ఒక పార్టీలో ఏముంటది, కమ్యూనిస్ట్ భావజాలము, తర్వాత జిహాదీ భావజాలం ఉంటది. అందుకే మేము ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయాలి. ఇక్కడ అది మేము ట్రంపా బైడెనా అని కాదు, మేము భావజాలాన్ని పక్కన నిలబడ్డాం. ఏంది ఇప్పుడు మీరు సపోర్ట్ చేసిన భావజాలం ఏంది? మీరు ఈ దేశంలో ట్రేడ్ ఆపే భావజాలం ఉన్న వ్యక్తికే కదా మీరు సపోర్ట్ చేసింది. ఈ దేశాన్ని అభివృద్ధి చెందకూడదని కోరుకున్నటువంటి వ్యక్తికే కదా మీరు సపోర్ట్ చేసింది. అంటే ఏంటి? ఈ దేశ వ్యతిరేక చర్యలు ఉన్నటువంటి భావజాలం పక్కన మీరు నిలబడ్డారు. అంటే మీ భావజాలం ఏంటి? నాకేం సమాధానం చెప్పొద్దు. ప్రజలు ఎవరికి వాళ్ళ అద్దం ముందు నిలబడి సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది. అయితే వీళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మాట్లాడుతున్నారు మేడం. ఆ రోజు ఈ రోజు 2 అమెరికా అధ్యక్షులు వాళ్ళు అఫీషియల్ గా ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ స్టేట్మెంట్ చెప్తా. కాంగ్రెస్ పాలనలో అగ్రరాజ్య వ్యాఖ్య. ఇక్కడ మన దగ్గర ముంబై 28/11 ముంబై దాడి జరిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి బరాక్ ఒబామా గారు ఏం చెప్పినారంటే, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు సురక్షితమైన స్థావరాలు ఉండడం ఆమోదయోగ్యం కాదు. ముంబై దాడుల వెనుక ఉన్న ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెట్టాలని పాక్ నాయకులను భారత్ పక్షాన అమెరికా డిమాండ్ చేస్తుంది. ఇది అప్పటి బరాక్ ఒబామా గారు మాట్లాడినటువంటి వ్యాఖ్య. ఈరోజు అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని అన్నారు. అంటే ఏంటి మేడం? మీరేమంటారు? ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ట్రంప్కు ఓటేయమని చెప్పలేదు అని అంటున్నారు. అంటే అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అంటే మీరు ఓటేయమన్న సార్ చెప్తున్నాం, మీరు చెప్పే టైం వస్తుంది. అంటే మీరు ఏంటి అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటే ఏంది? ఓట్ ఫర్ ట్రంప్ అన్నట్టే కదా. అంటే వీళ్ళు తెలివిగా మేము ఓట్ అనే పదాన్ని వాడలేదు అని అంటున్నారు. ఆ పదం కూడా మేము వాడలేదు, సోషల్ మీడియాలో వచ్చింది తప్పితే మోడీ గారు కానీ ఏంది మేడం మేము సోషల్ మీడియాలో వచ్చిందని పదాన్ని వాడలేదు అని అంటున్నారు. ఎందుకు మేడం? ఆయన ఇది నేను మీకు పంపిస్తా, ఈ లింక్ పంపిస్తా, మీరు చూడండి. ఆయన అమెరికాలో హౌడీ మోడీలో పోయి ట్రంప్ ఈజ్ మై డియరెస్ట్ ఫ్రెండ్, ఆయన గెలవాలి, అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని ఆయన చెప్పడం కాదు, ఆయనతో పాటు కిందున్న ప్రజలతో కూడా చెప్పిపించాడు. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్, అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని ఆడియన్స్ తో కూడా చెప్పిపించండి మేడం. ఎందుకు ప్రజల్ని ఎందుకు మోసం చేస్తారు? అదేనేమో ట్రంప్ సర్కార్ అనేది వాళ్ళని ఆడియన్స్. అదే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు? ఈయన ఉండే కరెక్టే, వీళ్ళు అన్నమాట కరెక్ట్. ఈయన ఏమన్నాడు? అబ్కీ బార్ అని అన్నాడు. పక్కన ట్రంప్ ఉన్నాడు కాబట్టి ఆడున్న ఆడియన్స్ అందరూ ఏమన్నారు? ట్రంప్ సర్కార్. మరి అది కానప్పుడు మీరు ప్రధాన ఆడ ఉన్నటువంటి వ్యాఖ్యాతగా నై ఐసా నై బోల్నా అని చెప్పాలి కదా. మీరు కరెక్షన్ చేయలేదు అంటే దాని అర్థం ఏంది? మీరు అంగీకరించినట్టే కదా. ఏంటిది? ఇంత తెలివి ఎక్కడి నుంచి వస్తుంది మేడం? ఎవరిని మోసం చేయాలనుకుంటారు మీరు? అదే ఈ ఆర్ఎస్ఎస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు అగ్రరాజ్యం వ్యాఖ్య ఏంటో తెలుసా మేడం? ఈ వ్యాఖ్య మీరు బాగా వినాలి. భారత్తో పాటు పాక్ కూడా దృఢమైన శక్తివంతమైన దేశాలు. నిజమేనా? భారత్తో పాటు పాక్ కూడా దృఢమైన శక్తివంతమైన దేశమా? ఎంత ఉంటుంది మేడం? పాకిస్తాన్ మొత్తం కలిపితే తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లా అంత ఉంటుందా? అట్లాంటిది భారతదేశంతో శక్తివంతమైన దేశము అని ఈ రోజు ఉన్నటువంటి అధ్యక్షుడు పోల్చినప్పుడు, సార్ ఆయన అబద్ధం చెప్పిండు, మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. సార్ ఆయన 100 మాట్లాడుకుంటాడు. మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో, టెలిప్రాంప్టర్ ముందు పెట్టుకునో, చెవులలో ఏమో పెట్టుకుంటారు కదా మీరు, అవన్నీ పెట్టుకొని నో ట్రంప్ ఈజ్ టాకింగ్ లైస్, ఆయన తప్పు చెప్తున్నాడని మీరు ప్రపంచం ముందు ఆయన దోషికి ఎందుకు నిలబెడతలేరు అన్నదే ఇప్పుడు ఇక్కడ ప్రశ్న. అయితే వీళ్ళు ఏమంటారు? వ్యాపారం ఆపేస్తామని చెప్తే వాళ్ళిద్దరు రాజీకి వచ్చారు.
అన్న వ్యాఖ్య ఆయన చేసినాడు. ఆయన అఫీషియల్ గా ట్విట్టర్ లో కూడా పెట్టిండు. పోనీ మరి ఆ ట్విట్టర్ వెనకాల మీకు పెద్ద ఐటీ సెల్ ఉంది కదా, దాదాపు 300 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడతారు కదా. ఆ ఐటీ సెల్ కైనా మీరు ఒక ఆర్డర్ ఇచ్చి దాని కింద రీట్వీట్ చేసి నో ట్రంప్ యు ఆర్ రాంగ్, అవర్ విశ్వగురు ఈస్ కరెక్ట్, హీ హాస్ 43 ఇంచ్ ఆఫ్ చెస్ట్, యు ఆర్ నథింగ్ బిఫోర్ హిస్ చెస్ట్ అని మీరు ఆ వ్యాఖ్యలు కనీసం రీట్వీట్ అన్న చేయించాలి కదా. అట్లా చేయించలేదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ద్వంద్వ వైఖరిని పాటిస్తున్నారు. వీళ్లకు ఎక్కడా కూడా భారతదేశం గురించి మాట్లాడే నైతిక హక్కును వీళ్ళు ఈరోజు కోల్పోయినరు. ఇందిరాగాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏదో చేసేద్దాం, ఇందిరాగాంధీ గారిని బీట్ చేద్దామని ముందుకెళ్ళిండు. వెళ్ళి కేవలం వ్యాపారం ఆపేస్తామని చెప్తే మేడం, ఏదో చెప్తే ఇంకేదో భయపెట్టినారు, లేకపోతే ప్రజలకు ఏదో చెడు చేస్తామన్నారు, లేకపోతే ఇంకేదో చేస్తామంటారు. కేవలం ఆఫ్టర్ ఆల్ ట్రేడ్ ఆపేస్తామంటే వీళ్ళు సీజ్ ఫైర్ పోయినరంటే ఇంకా వీళ్ళని ఏమనాలి? సరే, అది మోడీ చెప్పారు తప్ప మేము చెప్పలేదు అంటున్నారు కదా, దాని నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఆ విషయాన్ని మోడీ చెప్పారు తప్పితే భారత ప్రభుత్వం ఆ విషయం ట్రంప్ చెప్పారు. ట్రంప్ చెప్పారు కదా, ట్రంప్ చెప్పారు కానీ మేము ఇక్కడ నేను చెప్పలేదు. అదే ఇప్పుడు భారతదేశం పౌరుడిగా నా ప్రశ్న కూడా అదే. మిమ్మల్ని ప్రధానమంత్రిగా, సరే మీరు మిమ్మల్ని పార్టీలకు అతీతంగా మిమ్మల్ని ప్రధానమంత్రిగా నేను గౌరవిస్తాను మేడం, నేను గౌరవిస్తున్నా. మీరు నా నాయకుడు అనుకుంటున్నా, మీరు మమ్మల్ని ముందుకు నడిపించే నావికుడు అని నేను భావిస్తున్నా. అట్లాంటప్పుడు మన దేశానికి సంబంధించి ఒక ఎవడో ఒకడు వచ్చి అబద్ధం చెప్పినప్పుడు మీరు దాన్ని డిఫెండ్ చేయాలి కదా, కనీసం అటాక్ చేయాలి కదా. అట్లా చేయకుండా ఈరోజు మీరు అక్కడ ఏం మాట్లాడకుండా ఇక్కడ సోఫియా ఖురేషీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారిని ఏం చేయకుండా మీరు మళ్ళా ఈరోజు రేపు ఏదో తిరంగా ర్యాలీ అని ఏదో పెట్టిండ్రు. వీళ్ళు ఎట్లా మేడం? వీళ్ళు తిరంగా నేను ఈ దేశ పౌరుడిగా, కాంగ్రెస్ పార్టీగా సెకండరీ, ముందు ఈ దేశ పౌరుడిగా నేను ప్రప్రథమంగా డిమాండ్ చేస్తున్నా ఈ ఆర్ఎస్ఎస్ పార్టీ, వీళ్ళు ఈ తిరంగా ర్యాలీ చేసే కన్నా ముందు తిరంగా ర్యాలీ ఆ తిరంగా జెండా ముందర మోకాల మీద నిలబడి ముక్కు నేలకు రాసి ఆ తిరంగా జెండాకి క్షమాపణ చెప్పి మీరు తిరంగా ర్యాలీ చేయండి. ఎందుకంటే తిరంగా జెండా ఈజ్ నథింగ్ బట్ సోఫియా ఖురేషీ గారు. సోఫియా ఖురేషీ గారే ఆ తిరంగా జెండానే సోఫియా ఖురేషీ గారు. కాబట్టి మీ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యల తాలూకు క్షమాపణ మీరు ఈ భూమికి, భారత మాతకి, మీరు అంటారు కదా భారత్ మాతాకి జై అంటారు కదా, మీ నినాదము నిజంగా దేశభక్తితో కూడిందైతే ఆ భారత మాత పాదాలకు మీరు నమస్కారం చేసి ముక్కు నేలకు రాసి ఆ సోఫియా ఖురేషీ గారికి జెండా సాక్షిగా క్షమాపణ చెప్పిన తర్వాతనే ఆ జెండా పట్టుకునే నైతిక హక్కు స్థాయి ఉంటుంది తప్ప లేకపోతే మీకు లేదు, ఉండదు. ఇంకోటి ఏంటంటే సోఫియా ఖురేషీ గురించి ఎవరైతే మంత్రి మాట్లాడారో ఆయనకు వార్నింగ్ ఇచ్చామని మీరు అంటున్నారు కదా, పోనీ ఆయన క్షమాపణలు చెప్పాడు ఖురేషీకి? చెప్పాడు. క్షమాపణ కావాలి మేడం. క్షమాపణ మీరు అన్న మాటలన్నీ అనేసి ఏంటి పర్యవసానం? ఏంటి ఆయన పర్యవసానం? యూ షుడ్ ఎక్స్పెల్ హిమ్ ఫ్రమ్ యువర్ పార్టీ. మీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి, ఆయన మినిస్ట్రీ నుంచి తొలగించాలి. ఆయనకున్నటువంటి అధికారాలను, మీ పార్టీకి ఉన్నటువంటి ప్రాథమిక సభ్యత్వాన్ని మీరు రద్దు చేసినప్పుడు మీరు దేశభక్తులను నిరూపించుకున్నారు. అనేసి అన్ని అనేసి క్షమాపణ చెప్పిన మీ పార్టీ యాసిన్ మాలిక్ మన్మోహన్ సింగ్ కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి యూత్ అలాంటి కలరింగ్ వద్దు. మళ్ళా మాట కొంచెం మనసు ట్రంప్